కొన్ని సైకలాజికల్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు ఇట్లా ఇంటర్నెట్లో ఎక్కువ సెర్చ్ చేయడం చేస్తూ ఉంటారు. వీటిలో ఒక 3 రకాల వ్యాధుల్ని మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా వాటిలో మొదటిది సైబర్ కాండ్రియా అంటే హెల్త్ యాంగ్జైటీ సిండ్రోమ్ అని చెప్తారు. దీంట్లో ఏమవుతుందంటే అబ్సెసివ్గా ఓవర్గా ప్రతి చిన్న విషయాన్ని కూడా గూగుల్లో సెర్చ్ చేయడము, హెల్తీగా ఉండటానికి ప్రయత్నించడము అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ప్రతి చిన్న దగ్గినా తుమ్మినా కూడా గూగుల్ చేయడము ఒకటి, అందులో కనబడే లక్షణాలను మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని ఇదేదో క్యాన్సర్ లాగానే ఉంది, ఇదేదో ప్రాణాంతకమైన వ్యాధి లాగానే ఉందని తరచుగా బాధపడడం. వాళ్ళు ఎక్కువగా డాక్టర్ని కలుస్తూ ఉంటారు. ఒక డాక్టర్ రీఅష్యూరెన్స్ చేస్తే ఏం కాదు, ఇది పెద్ద సిమ్టమ్స్ కాదని చెప్తే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అట్లా వరుసగా 3 లేదా 4 డాక్టర్లని తిరుగుతూ ఉంటారు వాళ్ళకి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు. ఇది చాలా యాంగ్జైటీకి గురి చేస్తుంది వాళ్ళకి. సో దీన్ని సైబర్ కాండ్రియా అంటారు. జర్నల్ ఆఫ్ యాంగ్జైటీ డిసార్డర్ 2020లో ఏమని చెప్పిందంటే సాధారణ పబ్లిక్ లెవెల్లో 10 నుంచి 15% మంది ఈ సైబర్ కాండ్రియాకు గురవుతున్నారని తెలిసింది. ఒకటి హైపోకాండ్రియాసిస్ అనే డిసార్డర్ ఉంటుంది. దీన్ని ఇల్నెస్ యాంగ్జైటీ డిసార్డర్ అంటారు. సో దీంట్లో పేషెంట్ ఏమనుకుంటారంటే తనకు ఏదో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా తన శరీరంలో ఏదో పెద్ద రోగం పెరుగుతూ ఉంది, నేను చనిపోయే ఆస్కారం ఉంది. చాలామంది డాక్టర్ని కలిసి రకరకాల టెస్టులు చేయించుకొని వాళ్ళ శరీరంలో ఏదో రోగం ఉంది, దాన్ని బయటకు తీయాలి అని చూస్తుంటారు. సో వీళ్ళు కూడా తరచుగా డాక్టర్లని చేంజ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇది కూడా ట్రిగ్గర్ కావడానికి, అంటే ఈ రోగ లక్షణాలు బయటపడడానికి మెయిన్ రీజన్ కూడా మనకు ఇది ఆన్లైన్ సిమ్టమ్ చెక్కర్స్ అన్న కేటగిరీలో ఉంటారు. సో వీళ్ళు తరచుగా గూగుల్ సెర్చ్ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకు ఇది ట్రిగ్గర్ అయిపోయి ఈ సిమ్టమ్స్ బయటపడుతూ వాళ్ళు హైపోకాండ్రిక్ పేషెంట్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే మనకు ఆన్లైన్ సిమ్టమ్ చెక్కర్స్ సైట్లలో సైంటిఫిక్ స్టడీస్ ఏమని చెప్తున్నాయంటే హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు చేసిన స్టడీలో మనకు తేలింది ఏంటంటే 40% పేషెంట్లకు మిస్డయాగ్నోసిస్ చేస్తున్నారు. వాళ్ళు ఉన్న రోగం కన్నా వేరే రోగాన్ని అనుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంది 40% మందిలో. 65% మంది పేషెంట్లు ఈ ఆన్లైన్లో చెక్ చేయడం వల్ల వాళ్ళు యాంగ్జైటీకి గురవుతున్నారు. జామా ఇంటర్నల్ మెడిసిన్ వాళ్ళు చేసిన స్టడీలో ఏమని తెలియదంటే ఎమర్జెన్సీలో యూజ్ చేసే ఏఐ రిలేటెడ్ యాప్లను యూజ్ చేసినప్పుడు అవి ట్రయేజ్ అనేది బాగానే చేస్తున్నాయని తెలుస్తుంది. కానీ దాంట్లో కూడా 30 to 40% ఎర్రర్స్ ఉన్నట్టు తేలింది. బిఎంజే డిజిటల్ సర్వే వాళ్ళు చేసిన స్టడీలో ఏమని తెలిసిందంటే ఒక పక్షవాతం వచ్చే పేషెంట్కి లక్షణాలను చెప్తే అది ఓన్లీ 50% వరకే మనకు పక్షవాతం వచ్చే లక్షణాలను గుర్తించగలిగింది, కానీ మిగతా 50% గుర్తించలేకపోయింది. సో ఆన్లైన్ సిమ్టమ్ చెక్కర్స్లో మనము యూజ్ చేసే జునైన్ అంటే ఒక మంచి నమ్మదగిన సైట్లు ఎట్లా ఉంటాయంటే మంచి హెల్త్ రీసోర్స్ నుంచి వచ్చిన సైట్లు, వాటిని మనము నమ్మాల్సింది. సో వీటిలో మనం ఎక్కువ మాయో క్లినిక్ సంబంధించినవి కానీ ఎన్హెచ్ఎస్ వాళ్ళవి కానీ వెబ్ఎండికి సంబంధించిన కానీ నమ్మదగినవి ఉంటాయి. దీంట్లో ఏ సైట్లో అయితే మనకు డెఫినెట్గా ఇదే డయాగ్నోసిస్ అని చెప్పేటి కాకుండా పాసిబుల్ ఉన్నాయి, ఈ రోగం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పే సైట్లను నమ్మడం మంచిది. ఒకవేళ మీకు సిమ్టమ్స్ అలానే ఉన్నాయి అని అంటే మాటిమాటికి గూగుల్ మీద డిపెండ్ కాకుండా, యాప్స్ మీద డిపెండెంట్ కాకుండా డాక్టర్ని కన్సల్ట్ కావడం అనేది చాలా మంచి పద్ధతి. మనం ఆన్లైన్ సిమ్టమ్ చెకప్ చేసినప్పుడు చేయకూడని పనులు ఏంటి అంటే మనం ఓవర్ డయాగ్నోసిస్ చేసుకోకూడదు. మనకున్న సిమ్టమ్స్ని బట్టి పెద్ద రోగాలు ఉన్నట్టు ఊహించుకోవడము, దాన్ని మనం ఓవర్ డయాగ్నోసిస్ చేసుకోవడము, ఆ సైట్లో వచ్చిన డయాగ్నోసిస్ని ఖచ్చితంగా అదే అని నమ్మడం కూడా మంచిది కాదు. అలా అని కాకుండా సీరియస్గా ఉన్న రోగాలకు కూడా రీఅష్యూరెన్స్ చేసే ఆన్లైన్ సైట్లో అంటే మీకేం కాదు, ఈ సిమ్టమ్స్ అంత సీరియస్ కాదు అని చెప్పినా కూడా మనం నమ్మకూడదు. మనం ఎప్పటికి కూడా డాక్టర్ని, ప్రొఫెషనల్ని నమ్మడమే మంచిది. ఈ టూల్స్ మీద డిపెండ్ అయిపోయి మన ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చివరికి తెలిసింది ఏంటంటే ఈ ఆన్లైన్ సిమ్టమ్ చెక్కర్స్ మనకు ఓన్లీ ఇనిషియల్గా ఏ డిసీజ్కి సంబంధించింది అన్నది కనుక్కోవడానికి, వైద్యశాస్త్రానికి సంబంధించిన కొంత నాలెడ్జ్ని పెంచుకోవడానికి మాత్రం యూజ్ అవుతాయి, కానీ కన్ఫర్మ్గా డయాగ్నోసిస్ చేయడానికి అది యూజ్ కాదు. ఎక్కువగా చూడడం వల్ల మనకి ఇలాంటి సైకియాట్రిక్ న్యూరోటిక్ డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీకు ఎట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని నమ్మడం 100% ఉత్తమం. థ్యాంక్ యూ.